పూర్ణాంకాల గుణకారం 1వ భాగం. పూర్ణాంకాల గుణకారం సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాలంటే ఏమిటో మనకి తెలుసు. పూర్ణాంకాల ధర్మాలను కనుక్కోవడానికి మనం సంఖ్యలపై వివిధ పరిక్రియలను జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు మనం గుణకార ధర్మాలని పరిశీలిద్దాం. మొదటగా సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాలతో ప్రారంభిద్దాం. ఒకసారి మనం పూర్ణాంకాల గుణకారాన్ని పరిశీలిద్దాం. ఉదాహరణకి 2x3 జవాబెంత? 6. 6 అనేది ఏమిటి? ఇది ఒక పూర్ణాంకం. మరో ఉదాహరణ చూద్దాం. 4x2 ఎంత అవుతుంది? 4 8. ఇక్కడ కూడా లబ్ధం మళ్ళా మనకి పూర్ణాంకమే వచ్చింది. దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాం? 2 పూర్ణాంకాల లబ్ధం ఎల్లప్పుడూ పూర్ణాంకమే. కాబట్టి మనం 2 పూర్ణాంకాలను గుణించినప్పుడు వాటి లబ్ధం ఎల్లప్పుడూ పూర్ణాంకం అవుతుంది. దీనిని గుణకార సంవృత ధర్మం అంటారు. ఇక్కడ ఎన్ని గుర్రాలున్నాయి? 1 జత, 2 జతలు, 3 జతలు మరియు 4 జతలు. ఒకవేళ 4 జతల గుర్రాలున్నట్టయితే ఎన్ని గుర్రాలున్నట్టు? దీనిని అమన్నేమో 4 సమూహాలు ఇంటూ 2 అని లెక్కించాడు. అంటే 4x2. ఖుషి ఏమో 2 గుర్రాలు ఇంటూ 4 సమూహాలు అని లెక్కించింది. అంటే 2x4. ఈ 2 సందర్భాల్లోనూ లబ్ధం ఎంత? 8 వస్తుంది. దీని అర్థం ఏమిటి? మనం గుణకార క్రమం మార్చినప్పటికీ లబ్ధం మాత్రం 1 వచ్చింది. అంటే మారలేదు. కాబట్టి 2 పూర్ణాంకాలను గుణించినప్పుడు గుణకార క్రమం లబ్ధాన్ని మార్చదు, తారుమారు చేయదు. దీనిని గుణకార వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం అని అంటారు. కాబట్టి పూర్ణాంకాల గుణకార వినిమయ ధర్మం ప్రకారము 3x4 12, అలాగే 4x3 12. అంటే 3x4 4x3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ మనం 4ని 3తో గుణించినా లేదా 3ని 4తో గుణించినా ఆ క్రమం లబ్ధాన్ని మార్చలేదు. గుణకారంలో 0కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీకు తెలుసా? ఉదాహరణకి 3x0 లేదా 5x0 చేస్తే లబ్ధం మనకి మళ్ళీ 0 వస్తుంది. 3 0 0. పోనీ 0x95 చూడండి, అప్పుడు కూడా 0. గుణకారంలో 0 యొక్క ప్రత్యేకమైన స్థానం ఇది. అంటే ఏ సంఖ్యనైనా 0తో గుణిస్తే అది 0 అవుతుంది. అంటే లబ్ధం 0 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం గుణకార ప్రక్రియలో పూర్ణాంకాలకు సంబంధించిన ఏ ధర్మాలని పరిశీలించామో ఓసారి చూద్దామా? 2 పూర్ణాంకాల లబ్ధం ఎల్లప్పుడూ పూర్ణాంకమే. ఇది గుణకార సంవృత ధర్మము. ఉదాహరణకి 2x3 2 6. గుణకార క్రమం లబ్ధాన్ని మార్చదు. ఇది గుణకార వినిమయ ధర్మం. ఉదాహరణ చూడండి. 6 18, అలాగే 3 18. అంటే 6x3 18. 3x6 చేసిన జవాబు 18. ఏ సంఖ్యనైనా 0తో గుణిస్తే అది 0 అవుతుంది. ఉదాహరణకి 3 0 0. 3x0 0. మొత్తం మీద మనం పూర్ణాంకాల గుణకారానికి సంబంధించి 3 ధర్మాలను తెలుసుకున్నాం. మరి తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవా మరి.